విజయవాడ పట్టణంలోని 25వ డివిజన్ సీతారాంపురం వద్ద నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చడంలో ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే అన్నారు. అసమర్థ పరిపాలన వల్ల సమస్యలు గుట్టలుగా పెరిగిపోయినాయి. కనీసం డ్రైనేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కనీసం మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచలేకపోయారు. 2014-19లో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్పితే గత 5 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి జరగల. ఇవాళ మళ్ళీ 2024లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్న తర్వాత నేను ఇక్కడ శాసనసభ్యుడైనాక ఇప్పటికీ 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయటం, కొన్ని పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ 25వ డివిజన్లో డ్రైనేజీని మరి గత 5 సంవత్సరాలుగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడైతే ఈ బ్లాక్ అవుతూ ఉన్నాయో ఈ మ్యాన్ హోల్స్ని 18 అడుగులు కిందకి తవ్వి మళ్ళీ అక్కడి నుంచి మ్యాన్ హోల్స్ని కడటం వల్ల, పైపులన్నింటినీ మార్చడం వల్ల కింద ప్రాంతాలకి, చుట్టుకుంటా ప్రాంతాలకు కూడా డ్రైన్ వాటర్